హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. అంటే ఉత్సవాలు స్టార్ట్ అయినాయి అనమాట. సో ప్రస్తుతానికైతే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసాము. ఇంకా మా చెల్లి వచ్చేసరికి పూజ చేయాలి. మా చెల్లి క్లాస్కి వెళ్ళింది, వచ్చేసరికి రెడీగా ఉంటే వెళ్తాము. సో ప్రస్తుతానికైతే నేను ఇంకా పూజ చేయాల్సింది బ్యాలెన్స్ ఉందన్నమాట. మొత్తం అంతా అయిపోయింది, రెడీ అయిపోయాము. సో చూపిస్తాను నేను మొత్తం ముందు ముందు. చాలా బాగా జరుగుతాయి ఉత్సవాలు. అంటే నేను ఇద్దరికి ఎప్పుడు వెళ్ళలేదు, విజయవాడలోనే అంటే ఇస్కాన్ టెంపుల్ అని నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసి పెట్టాను, లాంగ్ వీడియో. వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి చూడండి, అది చూస్తే తెలుస్తుంది. ఆ స్వామికి ఉత్సవాలు అనమాట. అక్కడ కృష్ణుడు తమ్ముడు బలరాముడు అండ్ చెల్లి సుభద్రాదేవి, వీళ్ళ ముగ్గురు ఉంటారు ఆ టెంపుల్లో. ఇప్పుడు ఉత్సవాలు అనమాట. మొత్తం ఈరోజు 12 డేట్, 12 to 17 వరకు జరుగుతాయంట ఉత్సవాలు మొత్తం. ఈ మొత్తం ఈ పీరియడ్ అయితే ఏదైతే ఉందో 12 to 17 మొత్తము స్వామి గుళ్ళో ఉండరంట. రథయాత్ర జరుగుతూనే ఉంటుంది, రథం మీద ఉంటారంట. లాస్ట్ డే గుళ్ళోకి వస్తారంట. సో ఇది ఓల్డ్ లోనే పెద్ద ఉత్సవాలు అని చెప్తారు. ఆల్రెడీ పూరిలో అయితే స్టార్ట్ అయిపోయినాయి ఈ ఉత్సవాలు, బట్ ఇప్పుడు విజయవాడలో ఇప్పుడు స్టార్ట్ అయినాయి, ఈ రోజు నుండి స్టార్ట్ అయినాయి. చూపిస్తాను నేను ఎలా జరుగుతుంది ఏంటి అంతా కూడా. నాకు కూడా చాలా ఎక్సైట్గా ఉంది. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట, సక్సెస్ఫుల్గా చేశాను, అయిపోయింది. ఇంకా మా చెల్లి మాత్రం రాలేదు, మా చెల్లి కోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు నేను పూజ ఎలా చేశాను అని చూపిస్తాను ఒకసారి. ఇక్కడ మా చెల్లి రోజు దీంతో, ఇది జపమాల జగన్నాథ స్వామిది. ఇప్పుడు మనం వెళ్ళేది కూడా ఆ స్వామి దగ్గరికి కదా. సో మా చెల్లికి చాలా ఇష్టము కృష్ణుడు అంటే. ఇప్పుడు వచ్చింది మా చెల్లి, అది దాని వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చింది. రథం ఆల్రెడీ తిరుగుతుందా? ఫుల్ వర్షం పడుతుంది. ఇంకేం వెళ్తాం అయితే? నేనే సరే గొడుగు వేసుకొని వెళ్దాం. టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, వర్షం చూడండి ఎలా పడుతుందో. ఆల్రెడీ రథం కూడా తిరుగుతుందంట. అయినా వర్షం మర్చిపోయా, పూరిలో అయితే డే మొత్తం తిరుగుతూనే ఉంటుంది. కాళ్ళు కాలకుండా ఫైర్ ఇంజన్తో కొడుతూ ఉంటారు వాటరు. మీరు ఆల్రెడీ లైవ్ చూసే ఉండొచ్చేమో, మొన్న సండే వేశారు. సో ఎలా వెళ్ళాలి, పెరంగా ఆగిపోతే బాగుండేది వెళ్ళేసరికి. మేము వెళ్ళేసరికి ఇంకా టైం పడుతుంది, మా చెల్లి రెడీ అవ్వాలిగా. టెంపుల్కి ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాము. ఎక్కడ చూసినా అక్కడ బ్యానర్స్ ఉంటున్నాయి కదా, చూస్తున్నారా, రథయాత్ర అని. ఈ స్వామికి కొబ్బరికాయలు అలా ఏం కొట్టరు, ఓన్లీ పూలే ఇస్తారు. సో దానికోసం మేము కొన్ని పూలు తీసుకొని వెళ్దాము అనేసి ఇంక ఇక్కడ మా అమ్మ దగ్గర పూలు తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా జగన్నాథ స్వామి రథయాత్ర అన్నట్టు. ఇక్కడ మనకి ఇది ఎక్కడ అంటే స్క్రూ బ్రిడ్జ్ ఉంటుంది. సో డౌన్కి వెళ్ళాలి. మనము స్ట్రైట్గా వెళ్తే కనుక రామలింగేశ్వర నగర్ వస్తుంది కదా. సో అక్కడ అనమాట ఈ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ అని ఉంటుంది. టెంపుల్ వచ్చేసరికి లోపలికి ఉంటుంది, బయట మనకి ఇలా ఆర్చ్ ఉంటుంది అనమాట. మొత్తం ఫుడ్ స్టాల్స్ అన్నీ చాలా బాగా పెట్టారు. ఇక్కడ వచ్చేసరికి శాండ్ ఆర్ట్ అనమాట, ఇసుకతోని అలా చేశారు. చాలా బాగా చేశారు, బాగుండింది. బట్ కొంచెం ఎప్పుడో మార్నింగ్ ఎప్పుడో చేశారంట, వెనుక అయితే మొత్తం జారిపోయింది, ముందైతే కొంచెం అలా ఉండింది. బాగా చేశారు. ఇది కూడా ఒక కళ అనే చెప్పొచ్చు కదా. ఇసుకతోటి అలా స్టెప్స్గా కట్టడం అంటే మామూలు విషయం కాదు. టెంపుల్ మొత్తం డెకరేషన్ చాలా బాగా చేశారు. ఈ టెంపుల్ చాలా పెద్ద ప్లేస్లో ఉంటుంది అనమాట, ప్లేస్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే స్నాక్స్ కౌంటర్ కూడా పెట్టారు. ఇవంతా అమౌంట్తోనే. ఆ తర్వాత ఇంకా మేము టెంపుల్లోకి వెళ్ళడానికి మామూలుగా ఇక్కడ బొట్టు ఉంటుంది కదా, ఈ స్వామికి బొట్టు వచ్చేసరికి ఇట్లా నామాల్లాగా ఉంటాయి విభూతితోటి. సో అలా పెట్టుకొని వెళ్ళాలన్నమాట. ఇక్కడ మా చెల్లి పెట్టుకుంటుంది. ఆ 2 నామాల తర్వాత కింద కొంచెం ముక్కు మీద కూడా అలా పెట్టుకోవాలంట. అలా నేను కూడా అలా పెట్టుకున్నాను. నేను ఇది సెకండ్ టైం అనుకుంటా రావడము, అంతే. నేను ఎక్కువ సార్లు రాలేదు ఈ టెంపుల్కి. మా చెల్లి అయితే ఎవ్రీ సాటర్డే వస్తుంది. ఎవ్రీ సాటర్డే ఇక్కడ భోజనాలు కూడా జరుగుతాయంట, బాగా పెడతారు అని కూడా విన్నాను, మా చెల్లి చెప్తూ ఉంటుంది. దట్టు ఇంకా చెప్పాను కదా ఇక్కడ ఈసారి ఉత్సవాలు అనేసి. స్వామి ఈ మొత్తం 12 to 17 వరకు అసలు టెంపుల్లోనే ఉండరంట, రథం మీదే రథయాత్ర జరుగుతూనే ఉంటుంది. నైట్ టైంలో కనుక ఎక్కడ పెడతారంటే పక్కన ఒకటి ప్లేస్ ఉందన్నమాట, నేను తర్వాత చూపిస్తా. ఆ ప్లేస్లో మనకి దేవుణ్ణి ఉంచుతారు. ఇంకా అందుకోసం టెంపుల్కి క్లోజ్ చేసేసారు డోర్స్ మొత్తం. ఇంకా ఎలాగో దేవుళ్ళు లేరు కదా అనేసి కర్టన్ వేసేసారు. పక్కన ఇంకా మనకి ఫుడ్ స్టాల్స్ అన్నీ చెప్పాను కదా, లోపల కూడా ఉన్నాయన్నమాట. పక్కనే పిల్లలు ఆడుకోవడానికి జైంట్ వీల్స్, ఇవన్నీ ఫుడ్ కోర్ట్స్ అయితే చాలా పెట్టారు. మీకు చూపించాను కదా నేను.
స్టార్టింగ్లో ఎలా ఉందో అలాగే లోపల కూడా అలాగే పెట్టారు. అండ్ ఐస్ క్రీమ్స్, స్వీట్స్ చాలా ఉన్నాయి. ఈవినింగ్ స్నాక్స్ లాగా అంటే టిఫిన్, అట్టు, ఇడ్లీ ఇట్లా రకరకాలుగా కూడా పెట్టారు. కానీ ఇదంతా పేమెంట్ చేసే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీ భోజనం వచ్చేసరికి మనకి వేరే దగ్గర పెట్టారు. అన్నదానం అని స్టార్టింగ్లోనే ఉంది. సో అది అక్కడ పెట్టారు. ఇక్కడ రింగ్స్ వేసి మనము గిఫ్ట్ తీసుకునేలాగా పెట్టారనమాట. ఇక్కడ ఒక రింగ్స్ గేమ్ ఉందన్నమాట. 5 రింగ్స్ 50 రూపీస్ అంట. సోప్స్ ఉంటాయి కదా, ఆ సోప్స్లో ఏ సోప్ మీద పడితే ఆ సోప్ మనకే అంట. సో భలే అనిపించింది. బట్ మేమేమో ఆడలేదు, జస్ట్ కాసేపు అంతా చూసి వచ్చేసాము. ఇంకా ఇక్కడ ఆంటీ వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అడిగితే కనుక, అంటే మనం వెయ్యాలి అనుకుంటే. అండ్ బాక్సెస్ కూడా ఉన్నాయి, ఆ బాక్సెస్ కూడా పెడతారనుకుంటా. అప్పుడే సర్దుతున్నారు మొత్తము. మొత్తం స్వీట్స్, ఐస్ క్రీమ్స్. అక్కడి నుంచి ఇది మనకి టెంపుల్ పక్కనే ఉంటుంది. ఇప్పుడు మామూలుగా అయితే భజన లోపలే చేస్తారు. ఇప్పుడు జాతరలాగా చేస్తున్నారు కాబట్టి, ఉత్సవాలు చేస్తున్నారు కాబట్టి భజన ఇక్కడ చేస్తారు. ఇంకా అంత ఫుల్గా ఎవరు లేరు, బయట ఉన్నారు మొత్తం అంతా, ఫుడ్ స్టాల్స్ దగ్గరే ఉన్నారు. మామూలుగా అయితే ఇది టెంపుల్ ఇక్కడ ఉంది కదా, ఇది సైడ్ ఓపెనింగ్ అనమాట. లోపలికి టెంపుల్ ఉంటుంది. మెయిన్ ద్వారం నేను చూపించాను కదా, ఇస్కాన్ అని ఉంటుంది, అటు సైడ్ మెయిన్ ద్వారము. బట్ ఇప్పుడు అక్కడ క్లోజ్ చేసేసారు, ఎవరు ఇంకా స్వామి లేరు కాబట్టి. ఇక్కడేమో మొత్తం ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోడానికి చైర్స్ అవన్నీ వేసి ఉంచారనమాట. ఇక్కడ మనకి అన్నదానం జరుగుతుంది. ఇక్కడ మనకి ఫ్రీనే ఉంటుంది. మొత్తం చాలా ఇచ్చారు. ఒకటి ఉప్మా లాగా, సారీ ఉప్మా అంటున్నా, అది ఎలా చెప్పాలో తెలియట్లేదు, రైస్ లాగే ఉండిందనమాట. అది పెడుతున్నారు. మా చెల్లెలు తీసుకొని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అంటే నేను ఇక్కడే ఉన్నా. అందరూ తీసుకొని తింటున్నారు చూడండి ప్రసాదం మొత్తం. స్టాల్స్ వచ్చేసరికి అటు సైడ్ ఉంటాయి, ఇటు సైడ్ మొత్తం అన్నదానం జరుగుతూ ఉంటుంది. చాలా బాగా ఏర్పాటు చేశారు. మొత్తం స్టిక్స్ తోటి లైన్స్ లాగా క్యూ లాగా కట్టారు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి బాగా చేశారు. కింద కాకుంటే చెప్పులు ఉండవు కాబట్టి రాళ్ళు మామూలుగా గుచ్చుకోవట్లేదు, అసలుకి నడవడానికి కూడా అవ్వట్లేదు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ప్రసాదం ఇచ్చారు. ఇందులో మిరియాలు ఎక్కువ వేశారు, అంటే స్పైస్ లాగా. చాలా బాగుంది ప్రసాదం అయితే. మా చెల్లి ఆ మిరియాలు తిన్నని మొత్తం ఏరేసి పక్కన పెట్టేస్తుంది. తిను బాగుంది అని చెప్తుంది మా చెల్లి కూడా. తినండి ఫస్ట్, అంటే తనే తీసుకొని వచ్చింది ఫస్ట్. ప్రసాదం ఒక 3-4 ఐటమ్స్ పెట్టినట్టున్నారు. అలాగే మళ్ళీ కంప్లీట్ భోజనం కూడా పెట్టారు. ఎలా ఉంది అంటే 8:30కి స్టార్ట్ చేశారు భోజనం పెట్టడము. ఇంకా తినేసి వచ్చాం మేము. తర్వాత తినేటప్పుడు మేము వీడియో షూట్ చేయలేదు, అంటే అవ్వలేదు. మేము తినేటప్పుడే ఇంకా స్వామి కూడా గుళ్ళోకి వచ్చే టైం అయిందనమాట. ఇంకా హరీబరీగా అవ్వడం వల్ల వీడియో షూట్ చేయలేదు. ఇంక ఇక్కడ పక్కనే మనకి దేవుడికి సంబంధించినవన్నీ రుద్రాక్షలు కానీ, బుక్స్, ఇవి అత్తర్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఇక్కడ పెట్టారు. మా చెల్లి ఇవి చూద్దాం రారా అనేసి తీసుకొని వెళ్ళింది. ఇంకా వెళ్ళిన తర్వాత కొనకుండా ఉంటామా చెప్పండి, ఇవి తీసుకొని వచ్చాను నేను. ఈ 2 పర్ఫ్యూమ్స్ తీసుకున్నాను, చాలా బాగున్నాయి, చాలా మైల్డ్ ఫ్లేవర్లో ఉన్నాయి అనమాట. ఇంకా నచ్చినాయి అనేసి ఇవి 2 తీసుకున్నాం. అంటే నాకోటి మా చెల్లికోటి అన్నట్టుగా 2 తీసుకున్నాము. ఇప్పుడు ఇది సెకండ్ రౌండ్ మళ్ళీ ప్రసాదం మాకు పెట్టడము. ఇది ఇప్పుడు మళ్ళీ స్వీట్ పెట్టారు. ఫస్ట్ చూపించాను కదా ఒక రైస్ లాగా ఉండింది, అది పెట్టారు. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ కేసరి పెట్టారు. ఇది కూడా చాలా బాగుంది. ప్రసాదం జనరల్గా మనం ఎలా చేసినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పక్కనే మనకి ఇది పెట్టారనమాట. కంప్లీట్ దేవుడికి ఏమైతే మనము ఇస్తామో అవి అనమాట. ఓన్లీ ఫ్లవర్స్, ఫ్రూట్స్ అంతే. దేవుడికి కొబ్బరికాయ కొట్టరు అని చెప్పాను కదా. ఈ మొత్తం ఈ ఉత్సవాల టైంలో దేవుడు గుళ్ళో ఉండరు, ఈ మండపంలోనే పెడతారంట. సో చాలా బాగా డెకరేషన్ చేశారు. మండపం అయితే చాలా బాగుండింది. ఇక్కడ భజన స్టార్ట్ అయిందనమాట. ఇందాక చూపించినప్పుడు ఎవరు లేరు కదా ఇక్కడ, ఇప్పుడు మొత్తం ఫుల్ అయిపోయింది. ఇలా మొత్తం భజన చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత వెళ్ళేసి ఇంకా మేము లంచ్ చేసి వెళ్దాము. స్వామి వచ్చేసరికి 9:30 అలా అయిందనమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసారు. అసలుకి ఎంత బాగా చేశారంటే డప్పులు ఆడవాళ్ళు కూడా కొట్టారు. ఇక్కడ పక్కన సిలిండర్ లాగా కనిపిస్తుంది కదా, అసలు ఎలా కొడుతున్నారంటే సుత్తితోని
మామూలుగా కొట్టట్లేదు అసలు. ఎంత ఎనర్జీగా చాలా బాగుంది. ఇప్పటివరకు నేను ఎప్పుడు చూడలేదు విజయవాడలో ఇలాంటి సెలబ్రేషన్స్ అయితే. ఇదే ఫస్ట్ టైం నేను చూడడము. స్వామి వచ్చేసరికి బయట రోడ్డు మీద ఉన్నారు. ముందే వీళ్ళు టెంపుల్లోకి వచ్చేసి ఇట్లా కొట్టుకుంటూ లోపలికి వచ్చారు. స్వామి ఇక్కడ ఉన్నారు, చూస్తున్నారు కదా రోడ్డు మీద. అక్కడ ఎంట్రన్స్లోనే ఇంకా విగ్రహాలు అనేది తీసారనమాట. దింపేసి ఇంకా టెంపుల్లో నేను ఇందాక చూపించాను కదా మండపము, అక్కడ పెడదాము అన్నట్టుగా వాళ్ళు దించేస్తున్నారు మండపాలని. ఇంతమంది జనాన్ని నేనైతే ఎప్పుడు చూడలేదు. మై గాడ్, అసలు మామూలుగా రాలేదు. పక్కకి రావడానికి కూడా అసలు ప్లేస్ లేదు, అంతమంది ఉన్నారనమాట. మళ్ళీ ఇంకా ఆటోలు ఉండవు అనేసి మేము 9:30కి ఇంకా వచ్చేసాము బయటికి. లేకుంటే చాలా బాగా జరిగింది ఉత్సవాలు. ఇంకా కాసేపు ఉండాలనిపించింది కానీ ఇంకా టైం లేక వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుండి రాగా పెట్టేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఎలా ఉండిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు మొత్తం ఏది బాగా నచ్చింది ఈ మొత్తం ఓవరాల్ వీడియోలో అని కూడా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతే, ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుకు రావాలి, ఆల్ పార్టీ ముందుకు రావాలి. బ్యాక్ ఉన్న వాళ్ళు కూడా ముందుకు రండి, రథం ముందుకు రావాలి ప్లీజ్.